పాకిస్తాన్ ఉడత ఊపులోపుతుంటే భారత సైన్యం దూకుడు పెంచుతుంది. ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు ఇచ్చింది ఇండియా. అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. పాక్ గగనతలం గాల్లో దీపంలా మారిందా? వాచ్ దిస్ రిపోర్ట్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దొంగ దెబ్బలు తీయాలని ప్రయత్నిస్తోంది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ పైకి డ్రోన్లు వదులుతున్నారు. పాకిస్తాన్ ఆగడాలను భారత్ తిప్పికొట్టింది. భారత్ ఎప్పుడు కొడుతుందో తెలియక నానా హైరాణ పడుతోంది పాకిస్తాన్. అందుకే రాజధాని ఇస్లామాబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాలలో సైరన్ల మోత మోగిస్తోంది. ఈ ఉద్రిక్తతల సమయంలో భారత ఆర్మీ చీఫ్ కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్ ను ఇబ్బంది పెట్టాలనే పాక్ పన్నాగాన్ని గుర్తించింది. భారత్ ఆ దేశానికి అలాంటి అవకాశం ఇవ్వకుండా భారత ఆర్మీని మరింత దృఢంగా తయారు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిచేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. 1962, 1965, 1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి పనిచేసింది టెరిటోరియల్ ఆర్మీ. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగానూ సేవలు అందించారు. టెరిటోరియల్ ఆర్మీ అంటే ప్రాదేశిక సైన్యం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సైనిక రిజర్వ్ ఫోర్స్. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తూ ఉంటారు. దాదాపు 50,000 మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్లు సమాచారం. వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినప్పటికీ నిరంతరం సైన్యంతోనే ఉండరు. యుద్ధ సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రంగంలోకి దిగుతారు. यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार 24 का डेटा दिखाया गया है. जैसा कि आप देख रहे हैं यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है. कराची और लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइंस उड़ान भर रही है. हाईलाइट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस 320, जैसा कि आप यहाँ देख रहे हैं, जो कि शाम को 5:50 दमन से शुरू हुआ और रात को 9:10 लाहौर में उतरा. ये सारा डिटेल्स आप यहाँ देख रहे हैं. That creates disincentives for Pakistan to pursue the path of terrorism and enables it to change its behavior or induces it to change its behavior. But that is perhaps not likely to come. We will, of course, press the case in FATF. We will also press very hard when it comes to the IMF bailout package, as you've already heard our Foreign Secretary mention. Now, then you have to see this in another context. We are today, we look back on 99, 2001, 2008, we're in a different world today. It's an international order in some sense has collapsed. You see almost every country preoccupied with its own set of challenges. పాక్ గగనతలం మన విమానాలను మూసివేయడంతో ఏడాదిలో ఎయిర్ ఇండియాకు 5,000 కోట్ల నష్టం వస్తుందని అంచనా. పాక్ గగనతలం గాల్లో దీపంలా మారడంతో ఆ దేశం మీదుగా ఏ దేశ విమానాలు పోవడం లేదు. నిజానికి ఆ దేశాన్ని ఎవరూ నమ్మడం లేదు. మన దేశ గగనతలాన్ని సైతం పాక్ మూసివేయడంతో ఆ దేశం నుంచి మలేసియా, సింగపూర్, బ్యాంకాక్ వెళ్లాలంటే 1000 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి రావడంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ దాదాపు మూతపడే స్థితికి వచ్చింది. మన దేశ విమానయాన రంగం కన్నా పాక్ ఏవియేషన్ సెక్టార్ 10 రెట్లు చిన్నది.
ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. లేస్తే మనిషి కాదన్నట్లు ఫేక్ ప్రచారం మాత్రం పీక్స్ లో చేస్తోంది. రాత్రి వేళల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసిన కుటిల యత్నాలు పారకపోవడంతో పగటిపూట అసత్య ప్రచారాన్ని విస్తృతంగా రుద్దుతోంది. భారత్ యుద్ధ విమానాలను కూల్చేశామని, పొరుగు దేశానికి గట్టిగా బుద్ధి చెప్పామని చెప్పుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాక్ దాడులు జరిపిందంటూ పాక్ అనుకూల ఎక్స్ ఖాతాలో కొన్ని పోస్టులు కనిపించాయి. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఎయిర్పోర్ట్ లో 2021 ఆగస్టులో జరిగిన పేలుడు ఫోటోను ఇందుకు వినియోగించింది. గుజరాత్ లోని హజారియా పోర్టుపై దాడి చేశామంటూ మరో అసత్య ప్రచారం చేసింది. గాజా, బీరుట్, ఉక్రెయిన్ లో జరిగిన పేలుళ్లను భారత్ లో తామే చేశామంటూ ప్రచారం చేసుకుంటోంది.